అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కేసులు పెట్టి గోల గోల చేసి కొట్టి గందరగోళం చేసి ఇప్పుడేమో రాత్రి కూడా ఇక్కడ పడుకొని అట్లా ఇట్లా గందరగోళం చేస్తే వీళ్ళ మీదకి ఎవరి మీద కాకుండా నేను మా తమ్ముడితో వెళ్తానని చెప్పాను. మా తమ్ముడితో వెళ్ళి పొద్దున ఏటీఎం కార్డులు అవి ఉన్నాయని చెప్పేసి మా ఓనర్ కూడా ఫోన్ చేసి రమ్మంటే పనికి నేను వచ్చి మాట్లాడుకొని జీతం అంతా లెక్క చూసుకోదామని చెప్పి వచ్చాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అన్నం తిని స్నానం చేసి బయలుదేరేలోపు మా అమ్మని వచ్చి ఈ అబ్బాయిని కొట్టి నన్ను కొట్టి జుట్టు పట్టుకొని లాగి పోలీస్ స్టేషన్ కాడ ఇది ఇలా కొట్టి ఇక్కడ రక్తం అంతా వచ్చేలా కొట్టి అంతా లాగి మా తమ్ముడిని పోలీసుతో కొట్టించి అబ్బాయికి అయితే ఇక్కడ చెయ్యి అంతా దెబ్బ తగిలింది, కాళ్ళు మొత్తం దెబ్బ తగిలి గందరగోళం చేసి పోలీసు వాళ్ళు కూడా బెదిరించి దెబ్బలు ఉన్నాయి మీకు దెబ్బలు బెదిరించి కొట్టి ఇంటికాడ గ్యాస్ సామాన్లు అన్నీ పడేసి అందరినీ తిట్టి ఇంటి గల్లోని కూడా ఫోన్ చేపించి నీకు దెబ్బలు ఉన్నాయా? అంతా మాట్లాడి రక్తం అంతా వాళ్ళని కూడా పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తుంది. పోలీస్ స్టేషన్ లేకుండా చేస్తానని చెప్పేసి వీళ్ళ ఇంటి వాళ్ళకి సాయంత్రం కల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే మీ మీద కేసు పెడతానని వాళ్ళని కూడా బెదిరిస్తుంది. వాళ్ళు నాకేం పని, వాళ్ళు వద్దు మీరు వద్దు మాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు కూడా మా మీద రివర్స్ కేసు అయితే ఆడదాకా తీసుకొని వచ్చింది. చేసినాను వచ్చాడని అబద్ధం చెప్పి తీసుకొని వచ్చి ఆటో తీసుకొని రా, ఆటోలో వేసుకొని పోదాము, బలవంతంగా నన్ను చూస్తే నేను బలవంతంగా ఏడుపు వచ్చేసరికి నీకు ఎంట్రీ లేదు పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి ఆడ నుంచి జుట్టు పట్టుకొని లాగి నన్ను మొత్తం గందరగోళం చేసుకుంటే నేను మా తమ్ముడికి ఫోన్ చేసి ఆమె పిలిపిస్తే అక్కడికి పోయి ఎందుకు కొట్టారని అడిగేసరికి పోలీసు వాళ్ళ చేత జుట్టు పట్టుకొని ఇక్కడ వెనకాల కొట్టిస్తే ఆ సార్ వాళ్ళకి జరిగింది చెప్తే ఆ సార్ వాళ్ళు ఏమన్నారు, సరే అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావని అన్నారు. సార్ నేను మా తమ్ముడు వాళ్ళతో వెళ్తాను, మా నాన్నమ్మ వాళ్ళ కాడికి ఉండి వాళ్ళ కాడే చూపించుకొని బాగైనాక చేసుకుంటాను, మంచి చెడు చూసుకోండి అని చెప్పిన. ఆమె కావాలని నేనైతే వాళ్ళ కాడికి పంపడం అది ఇది బజార్ దానా లంచ్ దానా అని చెప్పి నన్ను గబ్బు మాటలు రోడ్లోనే తిడుతుంది. కానిస్టేబుల్ కూడా రాలే అడ్డం. ఆ తర్వాత ఎవరు రాకపోతే వాళ్ళు వచ్చేసరికి నన్ను వదిలేసింది. నేను సైకాట్ పోలీస్ స్టేషన్లోకి పోయినా. గందరగోళం కొట్టి ఆడికొచ్చి అమ్మాయిని పంపిస్తారా పంపిరా అని బెదిరిస్తుంది. వాళ్ళని బెదిరించి అమ్మాయిని పంపిస్తారా పంపిరా, ఈ అమ్మాయి బతుకుంది, అమ్మాయి కోసం అమ్మాయిది చూడాలి, ఈ అమ్మాయిది కాదు ముందు, అమ్మాయిది బాగలేదు, అమ్మాయి సంసారానికి పనికి రాదని ఎట్టబడితే అలా మాట్లాడుతుంది. చాడీలు చెప్పడము, కడుపు తీర్పించుకుందని ఊళ్ళో మొత్తం పుకారు చెప్పింది. అట్ట నాన్న చూడలేదు, ఇట్ట ఈమె చూడలేదు. చూడనప్పుడు నా బతుకు నేను బతకాలి కదా, ఇంత టార్చర్ అనుభవిస్తే నేను నా సొంతం నేను ఏమిటో ఇలా ఇంటికి వెళ్తాను. నేను బాధపడి వాళ్ళకు ఓపిక పట్టి ఇక నేను ఈ సొంత నిర్ణయం తీసుకుని అబ్బాయితో నేనే వెళ్ళిపోయాను. జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు న్యాయం చేయాలని అడుగుతున్నాను. జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళని న్యాయం చేయమని కోరుతున్నాను.